నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, నాలోని జ్ఞానం యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, నాలోని సుఖం యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, నాలోని ఆనందం యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, నాలోని శక్తి యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, స్నేహ స్వరూపాన్ని, నాలోని స్నేహం యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, దయా స్వరూపాన్ని, నాలోని దయ యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుడను, నాలోని శక్తి యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, బేహద్ వైరాగిని, నాలోని వైరాగ్యం యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, సంతుష్ట స్వరూపాన్ని, నాలోని సంతుష్టత యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, నాలోని ధైర్యం యొక్క దివ్య కిరణాలు మౌంటబు ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి.
సో ఏకధర్మ స్థాపన, ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన కోసము సంకల్పాలు చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అన్ని ధర్మాల వారు శివ పరమాత్మను తండ్రిగా అంగీకరించి తండ్రితో సర్వ సంబంధాలు జోడించారు. అన్ని ధర్మాల వారు శివ పరమాత్మను తండ్రిగా అంగీకరించి తండ్రితో సర్వ సంబంధాలు జోడించారు. అన్ని ధర్మాల వారు ఆత్మిక సోదర భావంతో స్నేహంగా ఐకమత్యంతో ఉన్నారు. అన్ని ధర్మాల వారు ఆత్మిక సోదర భావంతో స్నేహంగా ఐకమత్యంతో ఉన్నారు. అన్ని ధర్మాల వారు స్మృతిలో శివబాబా, కర్మలో బ్రహ్మబాబాని అనుసరిస్తున్నారు. అన్ని ధర్మాల వారు స్మృతిలో శివబాబా, కర్మలో బ్రహ్మబాబాని అనుసరిస్తున్నారు. రామాయణ మహాకావ్యం గురించి మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, సో నిన్న మనము రాముని అడవుల్లోకి రావడం అది ఏదైతే ఉందో ఆ సంఘటనల గురించి తెలుసుకున్నాము. సో నేను ఇందాక గ్రూప్లో పెట్టాను, 24th January 1970 మురళి, పేజ్ నంబరు 129, 129వ పేజ్ ఎదురుగా పెట్టుకోమని చెప్పాను. సో విద్యార్థులందరూ ఒక్కసారి ఆ మురళిని పెట్టుకోండి. సో ఆ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, బాబా తోడును సదా ఉంచుకుంటే వీరికి తోడుగా సర్వశక్తివంతుడు ఉన్నారని మాయ దూరంగా పారిపోతుంది. ఒంటరిగా చూసినప్పుడు రావడానికి సాహసిస్తుంది. సో ఏవైతే పరమాత్మ తెలియచేసిన వాక్యాలు ఉన్నాయో వాటినే అక్కడ కథ రూపంలో, పౌరాణిక గాథ రూపంలో రాశారు. పౌరాణిక గాథ అని ఎందుకన్నారంటే, ఒక జ్ఞానాన్ని తెలియచేయడం కోసమని కథ అన్న మాధ్యమం ద్వారా తెలియజేస్తే దాన్ని పౌరాణిక గాథ అంటారు. ఏదైనా జరిగిన సంఘటనలు ఉంటే దాన్ని చరిత్ర అంటారు. సో ఈరోజు భారతదేశము బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళింది ఒకప్పుడు, వాటిని భారతదేశం యొక్క చరిత్ర అంటారు. ఇప్పుడు ఏదైతే భగవంతుని మహావాక్యాలు ఉన్నాయో సాధారణ జనాలకు కూడా అర్థం కావడం కోసమని అప్పటి ఋషులు ఏం చేశారంటే, ఒక కథ అన్న మాధ్యమం ద్వారా తెలియచేస్తే ఆ సారాన్ని గ్రహిస్తారని చెప్పి ఆ కథ ద్వారా తీసుకొచ్చారు. సో రాను రాను అంటే వాళ్ళు చెప్పినప్పుడు అందరికి అర్థమైంది. సో రాను 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 ఏమైపోయిందంటే కథ మిగిలిపోయింది, భావార్థం ఎక్కడికో పోయింది. ఒక స్టేజ్లో ఎలా వచ్చేసిందంటే ఇంకా కథ కూడా మారిపోయింది. సో మన లవకుశ టైప్ అనమాట. ఎట్లయితే వాల్మీకి రచించేటప్పుడు సీతా పట్టాభిషేకం దగ్గరనే, సీతారాముల పట్టాభిషేకం దగ్గర కథ ఆగిపోయింది. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి అంతా జీవితం అందరిది బాగానే సాగుతుంది. ఈ లవకుశ ఇవన్నీ ఇంకా ఆ తర్వాత రాసేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సినిమా కూడా హిట్ అయింది, అందరూ నమ్మేశారు కూడా. అంటే ఆ సినిమా అన్నది అంత పవర్ఫుల్ మీడియా అది. సో పుస్తకాల్లో రామాయణంలో నిజంగా ఏం రాశారన్న విషయం కూడా ఎవరికి తెలీదు. సో కాబట్టి ఆ రకంగా స్లోగా ఒక స్టేజ్లో ఏమైపోయిందంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. సో రామాయణ మహాభారతాలు అన్నవి మైథాలజీ, పౌరాణిక గాథ, భారతదేశం యొక్క చరిత్ర, హిస్టరీ కాదు. సో ఈ పరమాత్మ జ్ఞానాన్ని, అంటే రామాయణం అన్నది పరమాత్మ అవతరణ యొక్క కావ్యం. పరమాత్మ అవతరిస్తారు ధర్మస్థాపన కోసం. అంటే అవతరించి ఏం చేస్తారు, అసలు ఆయన ఎందుకు అవతరించాల్సి వచ్చింది, ఎందుకు అవతరించాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ సీత ఏ రకంగా అయితే ప్రపంచం యొక్క ఆకర్షణకి లోనై
పరమాత్మని దూరం చేసేసుకుని ఆ తర్వాత కష్టాలు అనుభవిస్తూ పోయింది. సో మన యొక్క జీవిత కథే ఈ రోజు మనం పరమాత్మని దూరం చేసేసుకున్నాం ప్రపంచం యొక్క ఆకర్షణకి, తమో ప్రధానతకి లొంగిపోయి. సో అది ఏ రకంగా చేశామన్నదే ఇక్కడ చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ బాబా? బాబా తోడుగా సదా ఉంచుకుంటే వీరికి తోడుగా సర్వశక్తివంతుడు ఉన్నారని మాయ దూరంగా పారిపోతుంది. సో మాయ అనుకోవచ్చు, రావణాసురుడు అనుకోవచ్చు, కామక్రోధ లోభమోహ అహంకారం అనుకోవచ్చు. సో అది దూరంగా పారిపోతుంది. ఎందుకంటే వీళ్ళకు తోడు సర్వశక్తివంతుడు ఉన్నాడని. ఒంటరిగా చూసినప్పుడు రావడానికి సాహసిస్తుంది. సో ఈ రోజు సీత ఒంటరిగా ఉంది అని చూసే రావణాసురుడు వచ్చాడు. సో పరమాత్మ సాంగత్యంలో ఉంటే ఏమీ చేయలేమని చెప్పేసి ఏం చేసిందంటే రావణాసురుడు అక్కడ మారీచుడు అన్న రాక్షసుడు మాయలేడి రూపంలో వచ్చి దూరం చేసేసారు సీతాకర్షణకు లోనెట్. సో ఇది అంతే. ఈ రోజు ఈ రకంగా వస్తున్నాయి చేస్తున్నాయి అని అంటే ఇక్కడ మనమే మన బుద్ధిని వాడి అక్కడ ఆకర్షణకు లోనవుతున్నామే తప్పితే భగవంతుడు చెప్పట్లేదు మీరు లోభానికి వశమైపోండి, క్రోధానికి వశమైపోండి, అహంకారానికి వశమైపోండి అని ఆయన ఏం చెప్పట్లేదు. మనమే వశమైపోతున్నాం. అంటే అక్కడ బుద్ధిని వాడి నిర్ణయించట్లేదు. మనం భగవంతుడిని దూరం చేసేసుకుంటున్నాం. ఆయన మనతో పాటే ఉంటా అంటున్నాడు. మనం టైం లేదంటున్నాం. భగవంతుని దగ్గర బోల్డ్ అంత టైం ఉంది. మన బాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు. మనం స్వీకరించమంటున్నాం. మనం టైం లేదు చదువుకోవడానికి, సేవలు సేవలు అని చెప్పేసి మనం వ్యర్థంగా దాన్ని యూజ్ చేసుకుంటున్నామే తప్పితే భగవంతుడు ఏ రోజు మమ్మల్ని వదిలిపెట్టిపోలేదు. భక్తి మార్గంలో భగవంతుని వెతుకుతున్నాం అంటామే గాని యాక్చువల్గా ఆయన ఏమి తప్పిపోలేదు. ఎప్పుడు వెతుకుతాము? ఎవరైనా తప్పిపోతే వెతుకుతాం. సో భగవంతుడు ఏం తప్పిపోలేదు. మనం తప్పిపోయాం దారి ఇక్కడ. సో మనల్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ఇక్కడ కూడా కథలో ఏమైంది? రాముల సీత దూరం చేసుకుంది, రాముడు దూరం అవ్వలేదు. సీతనే దూరం చేసుకుంది అక్కడ. సో ఆ దూరం చేసుకున్నప్పుడు ఒంటరిగా చూసినప్పుడు రావడానికి అందుకే రావణాసురుడు ఒంటరిగా చూసినప్పుడే రావడానికి సాహసించాడు. అడవుల్లోకి వేటకి వెళ్ళినప్పుడు జంతువులు యుద్ధం చేయకుండా అగ్ని వెలిగిస్తారు కదా, అలాగే స్మృతి అన్న అగ్ని వెలిగి ఉంటే మాయ రాలేదు. సంలగ్నత అనే ఈ అగ్ని ఆరిపోకూడదు. బాబాని తోడు ఉంచుకోవటం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది. ఇక విజయమే విజయము. అసలు ఏం చేయాల్సి ఉండాల్సింది సీత ఇక్కడ? మనం అంటే మననే తీసేసుకున్నాం, ఇంకా సీత ఎందుకు గాని. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? భగవంతుని దూరం చేసుకున్నాము. చేసుకున్నప్పుడు ఏమైంది? ఎక్కడో చోట ఇది ఏం ప్రశ్న అంటే అక్క రాముడు సీత లేరు, వాల్మీకి ఎలా? సో నాకు ప్రశ్న అర్థం కాలేదు. సో క్లాసు అయిపోయిన తర్వాత నేను మాట్లాడమని చెప్పినప్పుడు నన్ను ఆ ప్రశ్న అడగండి, నేను అర్థం చేసుకుని మీకు సమాధానం ఇస్తాను. సో ఎవరెవరికైతే ప్రశ్నలు ఉంటాయో వాళ్ళు ఇలా క్లాసు చెప్పేటప్పుడు మెసేజ్లని కాకుండా నేను ఎలాగో రోజు అందరికీ క్లాస్ ఆపేసి ప్రశ్నలు అడగమని అంటున్నాను కాబట్టి ఆ సమయంలో ప్రశ్నలు అడగండి, అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ అలాగే స్మృతి అన్న అగ్ని వెలిగి ఉంటే మాయ రాలేదు, సంలగ్నత అనే అగ్ని ఆరిపోకూడదు. సో ఈరోజు ఈ సంలగ్నత అనే అగ్ని అనేది ఏదైతే ఉందో బాబా జ్వాలారూప స్థితి అంటారు. అంటే ఈ రోజు మనము అగ్గిపుల్ల గనక వెలిగిస్తే ఒక అగ్గిపుల్ల ఏ రకంగా అయితే మంటల్ని ఇచ్చేయగలదో ఆ విధంగా మన సంకల్పం అన్నది ఎంత పవర్ఫుల్ గా ఉండాలి అని అంటే ఆ యొక్క జ్వాలకి, అంటే జంతువులు ఏ రకంగా అయితే మంటని చూస్తే మన దగ్గరికి రాకుండా ఉంటాయో అదే విధంగా ఈ రోజు మన సంకల్పము ఎంత దృఢంగా ఉండాలి అని అంటే మన దగ్గరికి ఈ కామక్రోధంలో అహంకారం అనే జంతువులు రాక్షసులు మన దగ్గరికి రాకూడదు. సో ఇది ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా చేస్తారు? ఇది ఏదో పెద్ద తపస్సు చేసి సాధన చేసి ఏదో కష్టపడే విషయం కాదు ఇది. వినడానికి ఆ రకంగా అనిపిస్తుంది కానీ బాబాని తోడు ఉంచుకోవటం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది. ఈ వాక్యాన్ని క్యాచ్ చేయాలి మీరంతా. నేను రోజు చెప్పేటప్పుడు బుద్ధి ఉపయోగించాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇది సహజ మార్గం సహజ మార్గం అని ఎందుకు చెప్తున్నాను? ఎప్పుడైతే ఇక్కడ అదే అంటున్నారు, తోడు ఉంచుకోవడం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది. సో దానికంటూ మళ్ళీ నేను కూర్చుని నేను నక్షత్ర మండలాలు దాటాను, అది దాటాను, ఇది దాటాను అని చెప్పి గంటలు గంటలు అలా ప్రయాణాలు చేసి పరంధామానికి వెళ్ళి తెచ్చుకునేవి కావి శక్తులు.
అందుకే రాత్రి క్లాస్ చెప్పేటప్పుడు బ్రాహ్మణ జన్మ, అవతరిత జన్మ, పైనుంచి కిందికి దిగాల అని చెప్పేది. ఆయన తోడుగా ఉంటే స్వతహాగానే శక్తి అనుభవంలోకి వస్తది. ఈరోజు మనం ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాము అంటే ఎలా తీసుకుంటున్నాము? అక్కడ పరిశీలించలేకపోవడం వల్ల. ఈరోజు సీత రావణాసురుడిని చూసి బ్రాహ్మణ రూపంలో వస్తే రావణాసురుడన్న విషయాన్ని గ్రహించలేకపోయింది. ఎందుకంటే బుద్ధిలో శక్తి తగ్గిపోయింది. ఒకవేళ శక్తి గనక ఉంటే ఏం చేస్తది? సహజంగా బుద్ధి అక్కడ ఇండికేషన్ ఇచ్చుండేది వీడు మోసం చేయడానికి వచ్చాడని చెప్పి. సో బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతదనంటే పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి పనిచేయవు. సో అప్పుడు అన్ని తప్పుడు నిర్ణయాలు. సో అది ఎట్లా జరుగుతది? ఎలా శక్తిశాలిగా అవుతది? బాబాని తలుచుకుంటే. ఇదే పాయింట్ మనకు అర్థం కావాలంటే శరీరాన్నే తీసుకుందాం ఈరోజు. శరీరానికి సమయానికి సింపుల్‌గా ఫుడ్ పెట్టేసాము అనంటే అది ఆరోగ్యంగా ఉంటది. ఆరోగ్యం కోసమని కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదసలు నిజంగా చెప్పాలంటే. కానీ మనం ఏం చేస్తున్నాము? పూర్తిగా ఆ దేహం విషయానికొచ్చేసరికి అయితే అతిగానెళ్ళిపోతున్నాము, లేదా అసలుకే తినకుండా పోతున్నాం. ఉంటే అటన్నుంటున్నాం, ఇటన్నుంటున్నాం. మధ్యస్థంగా ఉండట్లేదు. సింపుల్‌గా తిని టైంకి ఉంటే ఏ రోగాలు రావు. సో విపరీతమైన ఇదైపోతాం. సో దానివల్ల ఏమవుతుంది? చాలా సందర్భాల్లో ఉంటే అటన్నా, ఇటన్నా ఉండడం వల్ల ఆరోగ్యం అన్నది అనుభవంలోకి రావట్లేదు. నీరసం వచ్చేస్తోంది. ఏదేదో అవుతోంది. ఇంక అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి ఇంక నేను విస్తారంలోకెళ్ళట్లే. ఇది గూడా అంతే ఆత్మ. సో ఆత్మ ఆరోగ్యంగా ఉంటే, శక్తిశాలిగుంటే, అది సహజంగా అన్నీ పరిశీలించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటది. ఆత్మలో ఆ శక్తి ఉంది. సో ఎప్పుడైతే నేను ఆత్మని, శివ్ పరమాత్మ నా తండ్రి అని మనము మనస్సు ద్వారా, మనస్సు అంటే సంకల్పం ద్వారా. ఈరోజు మన లౌకికంలో ఎవరినైనా తలుచుకోవాలంటే ఎట్లా తలుచుకుంటాం? ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు మా ఇంట్లో ఉన్నాను. నాకు పరిచయస్తుల్ని ఎవరినైనా తలుచుకోవాలంటే, అరే! ఫలానా వాళ్ళు ఆ రోజు ఇలా అన్నారు. ఫలానా వాళ్ళు ఆ రోజు ఇలా అన్నారు. ఫలానా వాళ్ళు ఆ రోజు ఈ రకంగా నాకు వరదానం ఇచ్చారు. థాంక్ యూ. అంటే ఎలా తలుచుకుంటున్నామో, ఆలోచన ద్వారానే కదా! సో, ఇది అంతే. ఎప్పుడైతే నేను బాబా సాంగత్యంలో ఉన్నానో, నా ప్రపంచమే బాబా. ఇంక నేను బాబా ఎలా చెప్తే అలా వింటాను. నాకేమైనా సందేహాలుంటే బాబాని అడుగుతాను. జ్ఞాన చర్చలు ఏమైనా ఉంటే బాబాతో చెప్తా. ఇంక బాబా ఎంత చెప్తే అంత అని అనుకున్నాము అనంటే ఇంక ఆయన సాంగత్యంలో ఉన్నట్టే. అప్పుడు ఏమవుతది? స్వతహాగానే ఆత్మ శక్తిశాలిగా అయిపోతది. సో, అదే మా బాబాయ్ ఇక్కడ చెప్తా. అందుకే అందరిని మురళీలు ఎదురుంగా పెట్టుకోండి వాక్యాలు చూపిద్దాం అని చెప్పేసి తెరవని చెప్పాను. సో, బాబాని తోడు ఉంచుకోవటం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది. ఇక విజయమే విజయము అంటున్నారు. అంటే ఇంక మనల్ని ఎవరు ఏం చేయలేరు. సో, ఇక్కడ ఏమవుతదంటే ఇంకొకటి ఈ వాక్యాల్లో లేదు గానీ వేరే మురళిల్లో ఉంది. త్రికాలదర్శి స్థితి అని చెప్పి బాబా ఒక స్థితి గురించి చెప్తున్నారు. ఈ స్థితిలో ఏం జరుగుతుందంటే, మీకు భవిష్యత్తు అన్నది వర్తమానంలో కనిపిస్తుంది. మీ జీవితంలో ఏదైనా ఆపద రాబోతుంది అనంటే, ఆ ఆపద అన్నది మీకు విజువలైజ్ అవుతది. సో, విజువలైజేషన్ అన్నది మీకు కరెక్ట్‌గా చెప్పాలి అనంటే, ఇప్పుడు మనకు రాత్రిపూట కలలొచ్చినప్పుడు గమనించారా? కొన్ని ఏమంటారు దాన్ని సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా మాట్లాడినట్టు వినిపిస్తూ ఉంటది. సో, అలా మనకి కలలో ఎలా అయితే కొన్ని సంఘటనలు కనిపిస్తుంటాయో, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. సో, ఆ రకంగా మీ జీవితంలో ఏదైనా చెడు జరిగేదుంటే, ఏదైనా ఆపద పొంచుంటే, మీరు గనక వ్యర్థాన్ని తీసేసి ఆత్మిక స్థితిలో గనక ఉంటే, మీకది కనిపిస్తది. ఆత్మకు ఆ పవరుంది. దీన్నే మురళీలో బాబా ఏమని చెప్పారంటే, ఈరోజు లౌకికంలో జ్యోతిష్య శాస్త్రం వాళ్ళు, వాళ్ళకున్న పద్ధతుల ద్వారా భవిష్యత్తుని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఫలానా టైంకి ఇది జరుగుతుంది అని వాళ్ళే చెప్పగలిగినప్పుడు, రాజయోగులు, ఆత్మిక జ్యోతిష్కులు మీరెందుకు చేయలేరు అంటున్నాడు. సో, ఇప్పుడు జ్ఞానులు మనం ఏదైతే చేస్తామో, దాన్నే అక్కడ సైన్స్ ఆధారంగా చేస్తారు.
సో జ్యోతిష్య శాస్త్రం అన్నది కూడా వాళ్ళ లెక్కల ప్రకారం, మీరు చాలా మంది చాలా సందర్భాల్లో జ్యోతిష్యం కోసం వెళ్ళే ఉంటారు. సో వాళ్ళేవో క్యాల్కులేషన్స్ వేసి చేసి చెప్తూ ఉంటారు. సో అదే విధంగా అది ఎట్లా వచ్చిందా జ్యోతిష్య శాస్త్రం ప్రాచుర్యంలోకి అనంటే, ఇప్పుడు మనము రాజయోగులము మన త్రికాలదర్శి స్థితిని వాడి ఏదైతే భవిష్యత్తుని మనం చూడగలిగామో దాన్ని వాళ్ళు లెక్కలు వేసి చెప్తారు. మీకు ఇంకా సబ్జెక్ట్ అర్థం కావాలంటే బాబా ఏమంటున్నారు, ఒక పక్క సైన్స్ శక్తి, ఒక పక్కన సైలెన్స్ శక్తి అంటున్నారు. సో ఏదైతే సైలెన్స్ శక్తి చేస్తుందో, సైలెన్స్ శక్తి అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్నప్పుడు మన ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోతే ఇది సైలెన్స్ శక్తి. అంటే మన దగ్గర సైలెన్స్ కాకుండా ఎప్పుడు ఏముందంటే నాయిస్ ఎక్కువ ఉంది, అంటే ధ్వని. సైలెన్స్ అంటే నిశ్శబ్దం. ధ్వని ఏం ధ్వని? అది ఆలోచనల యొక్క ధ్వని. అందుకే ఆయన ధ్వనికి అతీతంగా వెళ్ళాలంటే చాలా మంది బయట ధ్వని అనుకుంటారు. ఆయన బయట విషయాలు, దేహ విషయాలు చెప్పడానికి రాలేదు. సో ఎప్పుడైతే ఈ సంకల్పాల తీవ్రత తగ్గిపోయి శాంతిని అనుభవం చేస్తామో, ఈ సైలెన్స్ శక్తి ద్వారా ఆ ప్రకృతి స్పందిస్తుంది. కాబట్టి నేను శాంతితోటి వ్యవహరిస్తే ప్రకృతి కూడా శాంతితోటి వ్యవహరిస్తుంది. సో ప్రకృతి సతోగా వ్యవహరిస్తుంది అంటే నా సంకల్ప శక్తి ద్వారా ప్రకృతి కంట్రోల్ అవుతుంది. వాయుతత్వం నాకు ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినప్పుడు మంచి గాలి వీస్తుంటే ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత మంచి గాలి వస్తుంది అనిపిస్తుంది. అంటే ఏంటి? వాయుతత్వం ద్వారా సేవలు తీసుకుంటున్నాం, అంటే వాయుతత్వం మనకు సేవ చేస్తుంది. లేదు కొంతమంది ప్రకృతి ద్వారా విపరీతమైన అలజడిని పొందుతూ ఉంటారు. అబ్బో ఎండ అది ఇది అవ్వట్లేదు చెల్లి. కొంతమంది అదే ఎండలు ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. సో ఒకరికి ప్రకృతి ద్వారా శాంతిగానే ఉంది, ఒకరు ప్రకృతి ద్వారా ఇరిటేషను, అలజడి, దుఃఖము, హెడేక్, వామిటింగ్ ఇవన్నీ కూడా వచ్చేసి ఎండ దెబ్బ తగిలిపోతుంటారు కూడా చాలా మంది. అంటే ఏంటి? ప్రకృతి వ్యతిరేక దిశలో వెళ్తోంది. సో ఏ రకంగా జరుగుతుంది ఇది? ఆత్మ యొక్క స్థితిని బట్టి జరుగుతుంది. సో ఈ సైలెన్స్ స్థితి ద్వారా సతో మన ఆత్మ యొక్క స్థితి ద్వారా ప్రకృతిని ఏదైతే మనం కంట్రోల్ చేసేవాళ్ళమో, ఒక స్టేజ్‌లో ఆత్మ యొక్క శక్తి తగ్గిపోయేసరికి సైన్స్ సాధనాల ద్వారా కంట్రోల్ చేసాం దాన్ని. సత్యుగంలో అంతా ఏసీనే ఉంటది. ఎందుకు? ఆత్మ సత్తోగుంది కాబట్టి. ఇప్పుడు అదే ఏసీని మనము సైన్స్ సాధనాల ద్వారా తీసుకొచ్చాం. అంటే ఏసీ, ఎయిర్ కండిషన్లు, స్ప్లిట్ ఏసీలు, కూలర్లు ఇవన్నీ స్విచ్ ఆన్ చేస్తే మీకు వెంటనే ఏసీ ఆన్ అయిపోతుంది, రూమ్ అంతా చల్లగా అయిపోతుంది. మీకు సత్యుగంలో ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉండవు. ఏసీలు, స్ప్లిట్ ఏసీలు, సెంట్రలైజ్డ్ ఏసీలు ఇవేమి ఉండదు. ప్రకృతియే ఏసీగా ఉంటది అక్కడ. వసంత ఋతువు అంటాడు. సో ఎందుకు ఆ రకంగా ప్రకృతి మొత్తం ఆ రకంగా ఉంది అంటే ఆత్మ సత్తోగా ఉంది కాబట్టి. సో యాక్చువల్‌గా ఆత్మ ద్వారానే అన్ని జరిగిపోతాయి. ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు సైన్స్ సాధనాలు వాడుతున్నాం. సో మన సంకల్పం అన్న స్విచ్ ఆన్ చేస్తే ఏ రకంగా అయితే ప్రకృతి సత్తో అవ్వాలంటున్నారో అది అవ్వకపోవడం వల్ల మనకు తెలియట్లేదు గానీ, అదే పనిని సైంటిస్టులు ఏం చేశారంటే సాధనాలు ఒక స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అయిపోతది. గాలి రావడం అంటే వాయుతత్వం వస్తది. ఈరోజు మనం వంట చేసేటప్పుడు గ్యాస్ స్లైడర్ జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేసామంటే మంట వెలుగుతుంది. ఈరోజు ట్యాప్స్ ఇవన్నీ ఆన్ చేసామంటే నీళ్ళొస్తున్నాయి. సో ప్రతిదీ ప్రకృతిని ఏం చేసామంటే సైన్స్ ద్వారా కంట్రోల్ చేసేసాం. అదే విధంగా ఈ జ్యోతిష్య శాస్త్రం అన్నది కూడా యాక్చువల్‌గా ఇప్పుడు గనక మన బుద్ధిలో వ్యర్థాన్ని గనక తీస్తే పరమాత్మ యొక్క వాయిస్‌ని వినొచ్చు. మన జీవితంలో జరగబోయే సంఘటనలు దాన్ని వర్తమానంలో మీరు చూసి జాగ్రత్తలు తీసుకోవచ్చని ఉంది మురళిలో. అందుకే ఆయన మాటి మాటికి ఆత్మజ్ఞానం ఇచ్చి ఆత్మాన్న స్థితిలో ఉండండి అంటారు. ఆ స్థితికి రావాలంటే ఫస్ట్ స్టెప్ సంకల్పంతో. ఈ సంకల్పాలు అన్న సబ్జెక్ట్ ఎక్కడో కొట్టుకుపోయి దేహాభిమానం, ఆత్మాభిమానం, దేహాభిమానం, ఆత్మాభిమానం ఒక భజన మాదిరి అయిపోయింది. సో ఎప్పుడైతే మనము ఆ సంకల్పం ద్వారా మన స్థితిని తయారు చేసుకుంటామో, దానికోసం ఏం చెయ్యాలి అంటే ఇప్పటికి మురళీల్లో ఈ క్లాసుల్లో చాలాసార్లు చెప్పాం, పొద్దున నిద్ర లేవడమే మన ఇంట్లో లేస్తాం పరంధామంలో. కళ్ళు తెరిచినప్పుడు మొట్టమొదట కనిపించేదే శివబాబా.
సో కానీ ఇక్కడ ఏమనుకో అంటే యాక్చువల్గా ఇప్పుడు నిన్నే తీసుకుంటే నేను పడుకునేది యాక్చువల్గా హైదరాబాద్ మా ఇంట్లోనే. కానీ రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తాము, సంకల్పం ఏం చేస్తాము, నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను పరంధామ నివాసిని అని చెప్పి బుద్ధి ద్వారా ఇంటికెళ్ళి ఏం చేస్తాము, బాబాకి ఈరోజు జరిగిన సేవా సమాచారాన్ని ఇస్తాము, మాట్లాడతాము. ఆ తర్వాత ఈ క్లాసుల్లో బాబాతోటి ఏమేం చెప్పాలి, క్షమాపణలు, వాది చర్చలు, సేవలు, సూచనలు ఇవన్నీ మాట్లాడతాం ఆయనతోటి. పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ సంకల్పం కూడా నేను ఆత్మని అన్న తర్వాత ఆ తండ్రిని తలుచుకుంటాము. తండ్రితోటి ఆ తర్వాత ఏమైనా మన స్టేజ్ చూసుకోవాలి. మనం స్వమానాలు, మురళీలు ఇవి అభ్యాసం చేసే స్టేజ్లో ఉన్నామా, ఆ స్టేజ్ దాటిపోయినామా. ఒకవేళ అభ్యాసం చేసే స్టేజ్లో ఉంటే అభ్యాసం చేసుకోవాలి. స్వమానాలు అభ్యాసం చేసుకోవాలి, సంకల్పాలు మనన చింతన చేసుకోవాలి, జ్ఞానం చదువుకోవాలి, తండ్రిని అడిగి తెలుసుకోవాలి. ఇది ప్రైమరీ స్టేజ్ పిల్లలు చేయాల్సిన పని. అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలు అంటే ఇంకా స్వమానాలు అభ్యాసం చేయడము, మనన చింతన ఇవన్నీ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఏమి ఇచ్చాడనంటే అభ్యాసం అన్న స్థితిని గనక దాటిపోతే ఉదయం నిద్ర లేచి ఎక్కడెక్కడైతే గుళ్ళలో భక్తులు మీకోసం లైన్ కట్టారో వాళ్ళ మనోకామనలు తీర్చడానికి వెళ్ళిపోండి అని ఉంది. ఎక్కడ చెప్పాడు ఈ విషయము? అంతవాహ శరీరం ద్వారా సేవ అన్న మురళిలో చెప్పాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు మీ స్థితిని చెక్ చేసుకోండి. మీరు ఇంకా ప్రైమరీ సెక్షన్లు ఉన్నారా, లేదు హయ్యర్ సెక్షన్స్కి వెళ్ళారా అని. ప్రైమరీ సెక్షన్లో ఉన్న వాళ్ళైతే అభ్యాసాలు చేసుకుంటూ కూర్చోవాలి, ఇంకా మురళి చదువుకుంటూ కూర్చోవాలి. లేదు మాకు అభ్యాసం అయిపోయింది, నేను ఆత్మనన్న విషయం గుర్తుంది, స్థితి ఉంది, నాకు శక్తులు ఎలా వాడాలో తెలుసు, ఆ తర్వాత నాకు జ్ఞానం అన్నది మేము పూర్తిగా చదివేశాం, ఏ జ్ఞాన పాయింట్ అయినా కానీ ఈరోజు మేము చెప్పగలము అని అనుకున్న వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. అంతేగాని ఏళ్ల తరబడి కూర్చుని పొద్దున్న లేసి నేను భృగుటి మధ్య స్థానంలో ఉన్నాను, నక్షత్ర మండలాలు దాటారని చెప్పి అసలు ఇది ప్రైమరీ సెక్షన్ జ్ఞానం కూడా కాదు. ఎందుకంటే దిగాల్సింది పైనుంచి కిందికి. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, ప్రైమరీ సెక్షన్ ప్రైమరీ నాలెడ్జ్ లెవెల్ ఉన్నారా లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్ ఉన్నారా అని చూసుకుని దానికి తగ్గట్టు మీరు చేసుకోవాలి. అంతేగాని పొద్దున్న లేసి మురళి చదవమన్నారు, పొద్దున్న లేసి స్వమానాలు అభ్యాసం చేయమన్నారు, పొద్దున్న లేసి స్వదర్శన చక్రాన్ని అభ్యానిస్తే సంవత్సరాల తరబడి యుగాంతం వరకు చేసే విషయాలు కాదు ఇవి. లౌకికంలోనే చదువులు చదివేటప్పుడు పిల్లలు ఒక స్కూల్స్ ఒక్కొక్క ప్రతి ఇయర్ ఒక్కొక్క క్లాసు పైకి వెళ్ళిపోయి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇది అయిపోయి ఉద్యోగాలు చేసి సంపాదించేసుకుంటూ ఉంటారు. మరి మనం ఈరోజు జ్ఞానంలోకి వచ్చి నేను ఇంకా ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను ఇంకా స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేస్తా అంటే ఇంకా అభ్యాసమే చేస్తూ ఉంటే హయ్యర్ సెక్షన్స్కి ఎప్పుడు వెళ్తాము, సేవలు ఎప్పుడు చేస్తాము? సో కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఉదయం లేసి ఏం చేయాలన్నది. ప్రైమరీయా అడ్వాన్స్ స్టేజా? ప్రైమరీ వాళ్ళైతే అభ్యాసాలు చేసి ఓ స్టేజ్లో హయ్యర్ సెక్షన్స్కి వచ్చేసి ఇంకా ఉదయం లేవడమే భక్తుల మనోకామనలు తీర్చడానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించిన అవ్యక్త ఫరిష్తా అని చెప్పి కిందకి దిగి మన సేవాస్థానంలో శివశక్తి కంబైన్డ్ స్వరూపాలము అని చెప్పేసి ఆ కంబైన్డ్ స్వరూపంలో శివశక్తి స్వరూపంలో బాబా సాంగత్యంలో. సో పైనుంచి దిగేటప్పుడు ఎట్లా దిగుతాము? బాబాతోనే వస్తాం, బాబాను వదిలేసి రాము. సో సేవాస్థానం అన్నది ఈరోజు ఇది మన శివాలయము. ఈ శివాలయంలో శివశక్తి కంబైన్డ్ స్వరూపాలు. సో దేవతా స్వరూపాలుగా అందరికీ ఉదయం నుంచి ఇస్తూ పోవాలి. ఏమీ ఆశించొద్దు, ఆశించకుండా ప్రతి నిమిషం సేవ సేవ సేవ. ఇది యాక్చువల్గా ఇక్కడ బాబా చెప్పిన బాబా తోడు ఉంచుకోవడం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది. ఇక విజయమే విజయము. ఈ రకంగా మన జీవితాన్ని గడపాలి. ఇలా కాకుండా మధ్యలో ఎక్కడో దేనికో ఆకర్షణ లోనైపోయి సీతలాగా ఈ పద్ధతిని అక్కడ సీత ఫాలో అవ్వలే, దూరం చేసేసుకుంది. ఆ దూరం చేసుకున్నప్పుడు ఏమైంది? ఒంటరిగా ఉన్నప్పుడు చూసి మాయ వస్తుంది అన్నట్టు అప్పుడు రావణాసురుడు వచ్చి ఆ కృత్రిమ రూపంలో బ్రాహ్మణులు, ఎందుకంటే బ్రాహ్మణులు అనగానే అందరు ఈజీగా నమ్మేస్తారు. బ్రాహ్మణులైన బుద్ధి వాడమంటున్నాడు బాబా, బహురూపీలు అంటుంటాడు మురళిలో. సో అలా బహురూపీలు అయినప్పుడు వచ్చినప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మనకు సహయోగులు అన్నది మన ఆత్మే మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటది, ఫ్లాష్ అవుతూ ఉంటది. సో ఇంకా పరమాత్మే దూరం అయిపోయినప్పుడు, ఆ శక్తే లేనప్పుడు ఎవరు
అప్పుడు ఏం చేస్తాము? మోసం చేయనీకి వచ్చిన వాళ్ళని మన సహయోగులు అనుకుంటాము. సహయోగం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని మోసగాళ్ళు అనుకుంటాం. జరుగుతుంది కూడా అదే ఇప్పుడు. సో, రావణాసుడు రావడం జరిగింది. ఆ తర్వాత ఆ మర్యాద అన్న గీత, ఆ లక్ష్యాన్ని దాటమంటే కూడా సీత లక్ష్యాన్ని దాటేసింది. ఆ గీతను దాటింది. అప్పుడు రావణాసుడు తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఏమైంది? ఆ జటాయువు అన్న పక్షి సీతని కాపాడాలా అని చెప్పేసి పోరాడుతుంది. కానీ జటాయువు ఆ రెక్కలన్నీ మనం చూసిన ఆ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ రావణాసురుడు చంపేసినట్టు చూపిస్తే ఆ జటాయువు ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇలా రావణాసురుడే తీసుకెళ్ళాడని చెప్పేసి ఆ జటాయువు ప్రాణం వదిలినట్టు చూపించారు. సో ఈరోజు ఆ రకంగా దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేయడానికి వస్తున్నారు సహయోగులు. కానీ ప్రాణాలు ఇడిచేసినట్టు చూపిస్తున్నారు. అంటే కొంతమంది మంచి ఉద్దేశంతో వస్తున్నారు కానీ పోతున్నారు. మన ఇండిపెండెన్స్ మూమెంట్లో ఎంతో మంది స్వాతంత్రంతో కోసం పోరాడి ప్రాణాలు వదిలారు. అసలు అలా వదిలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి బ్రహ్మబాబాని చూసుకుంటే బ్రహ్మబాబా పైన హత్యా ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఆయన సురక్షితంగానే ఉన్నాడు. ఎంతో మంది మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ యజ్ఞంలో సంయోగం ఇవ్వనీకి వచ్చినప్పుడు యజ్ఞద్రోహుల వల్ల. నా విషయంలో కూడా తాడిపత్రిలో పద్మక్క విషయం చెప్పాను. వాళ్ళు చంపడానికి ప్రయత్నం. సో మేమంతా ఎందుకు సురక్షితంగా ఉన్నామో కొంతమంది ఎందుకు ప్రాణాలు వదిలేశారు అన్నదే ఇక్కడ ప్రశ్న. సో మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏదైతే అసలు మన జీవితాన్ని ఎలా గడపాలి, కానీ అసలు సీత చేసిన తప్పేంటి, దానివల్ల ఎలా తను కష్టాలు పడ్డదన్నదే ఈరోజు మనం చెప్పుకున్నాము. దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. తర్వాత ఇందాక ఒక అక్కయ్య మెసేజ్ పెట్టారు. మీరు ఏం మెసేజ్ పెట్టారో ఏంటో ఒకసారి అడగండి, నేను చెప్తాను. వస్తుందా ఆన్ చేయనికి? అక్కయ్య ప్రణీత్ అక్కయ్య ఇందాక మీరు మెసేజ్ పెట్టారు, ఒకసారి అడగండి మీ ప్రశ్న ఏంటో. వస్తుందా ఆన్ చేయడానికి మైక్స్? వస్తున్నాయి అక్కయ్య. ప్రణీత్ అక్కయ్య ఇందాకేదో ప్రశ్న అడిగారు, చెప్పండి. ప్రణీత్ అక్కయ్య మిమ్మల్నే. హలో అక్క. మైక్ ఇది కెమెరా ఆన్ చేయండి. వద్దక్క. సరే చెప్పండి. సీతారాములు లేరంటారు, మరి వాల్మీకి ఎక్కడి నుండి వచ్చారని అడుగుతున్నారు అక్క వేరే వాళ్ళు. యాక్చువల్ గా వాల్మీకి కూడా లేడు. ఇవన్నీ రామాయణ మహాభారతాలు ఋషులు రాశారు అసలు, అంతే తప్పితే వాల్మీకి గాని వ్యాసుడు. అందుకే మురళీల బాబా ఏమంటారు, వ్యాసుడు లేరు, వ్యాసులు మీరే అంటాడు. సో మహాభారతం కూడా రాసేటప్పుడు ఏం చూపించారు, మాట్లాడని వాళ్ళు మైక్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు రామాయణంలో వాల్మీకి ఉన్నట్టు చూపించారు, కానీ యాక్చువల్గా రామాయణమే జరగనప్పుడు వాల్మీకి కూడా లేనట్టే. కానీ ఇక్కడ ఏం చేశారంటే శాస్త్రాన్ని వీళ్ళని బయటికి తెచ్చేటప్పుడు వాల్మీకి రాశాడు, వ్యాసుడు రాశాడు అని చెప్పి తీసుకొచ్చారు. సో మహాభారతం రాసేటప్పుడు వ్యాసుడు రాసేటప్పుడు వినాయకుడు కూర్చుని రాశాడని చెప్తుంటే అన్న నిజంగా వినాయకుడు అన్న వ్యక్తే లేడు కదా రాస్తూ కూర్చోడానికి.
సో ఇవన్నీ ఏంటంటే శాస్త్రాలను బయటికి తీసుకువచ్చేటప్పుడు కొంచెం అదేంటంటే అది ప్రజలకి అంటే ఇప్పుడు రామాయణం జరగకపోయినా ఒక కథ రూపంలో తీసుకొస్తే ఎలాగైతే అందరికి అర్థమవుతుంది అనుకున్నారో దీనికోసం అలా వినాయకుడు రాసినట్టు చూపించడము. సో ఇక్కడ వాల్మీకి అన్న మహర్షి యాక్చువల్గా లేడు, రామాయణం జరగనప్పుడు వాల్మీకి కూడా లేడు. కానీ వచ్చేటప్పుడు ఫలానా వాల్మీకి రాశాడు, వ్యాసుడు రాశాడు అని చెప్పి తీసుకొచ్చారే కానీ మీరు అన్న ప్రశ్న కరెక్టే, వాల్మీకి లేదు. ఋషులు ఆ సమయంలో ఉన్న ఋషులు మునులు రాశారు ఆ కథల్ని, ఆ మహాకావ్యాన్ని రాసి ప్రజల్లోకి తీసుకొచ్చారు. అర్థమైందా? సో వ్యాసుడు కూడా లేడు, యాక్చువల్ గా రాసేదంతా మనమే. సో రామాయణ మహాభారతాలు అప్పటి ఋషులకు ఎట్లా తెలిసింది ఈ విషయము అని అంటే, ఇప్పుడు బాబా మురళీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎక్కడెక్కడికో ఇంకా యుగాంతంలో పోతాయి, అవి మళ్ళీ ఎక్కడెక్కడో బయటకు వస్తాయి, అదొకటి ఆధారము. సో ఇప్పుడు నడుస్తున్న సంగమయుగం అన్నది మన ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇది సృష్టి చక్రం, ఈ సృష్టి చక్రంలో ఇది సంగమయుగం అనుకోండి, ఇక్కడ ఉన్నాం. ఈ సంగమయుగం నుంచి ముందుకెళ్తే సత్యుగం, ఈ సంగమయుగం నుంచి వెనక్కి వస్తే ద్వాపర కలియుగాలు వచ్చాయి, అవునా? సో ఇక్కడ బాబా ఏమంటున్నారు, మీరు త్రికాల దర్శులు అంటున్నాడు. అంటే 3 కాలాల జ్ఞానం మన ఆత్మలో ఉంది. ఈ ఆత్మలో ఇప్పుడు సంగమ యుగంలో జరిగేదంతా మీకు రికార్డ్ అవుతుంది అంటున్నాడు, డ్రామా జ్ఞానం. సో ఇప్పుడు గనక ఉదాహరణకి ఇప్పుడు నా ఆత్మలో అంత రికార్డ్ అవుతుంది బాబా జ్ఞానం ఏం చెప్పారు అని. సో రికార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇదే సంస్కారాలు ఇదే జ్ఞానం అక్కడ ఎమర్జ్ అవుతూ ఉంటది. సో ఈ రాసే ఋషులు మునులు కూడా ఎవరంటే మన బాబా పిల్లలే. భక్తిమాల మీద విశేష జన్మ అంతా డ్రామా మొత్తంలో ఈ విశేషాత్మలే నడిపిస్తారు. ఈరోజు ఎవరికైతే జ్ఞానం అర్థమైందో మన బాబా పిల్లల్లో, వీళ్ళు అక్కడికి వెళ్ళి రాస్తారు మళ్ళీ. సో శాస్త్రాలు కానీ, సంగీత శాస్త్రం కానీ, నాట్య శాస్త్రం కానీ, ఇలా ప్రతి శాస్త్రాన్ని మన బాబా పిల్లలు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆత్మలో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ యుగం వచ్చినప్పుడు అది ఎమర్జ్ అవుతూ ఉన్నప్పుడు ఆ బుద్ధిలో అది పని వస్తూ ఉంటది. కాబట్టి వాళ్ళు అప్పుడు కూర్చుని రాస్తారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, నాట్యశాస్త్రం ఉంది. సో భక్తి యొక్క విధి విధానాల్లో అది ఒకటి. సో నాట్యం ద్వారా భగవంతుని ఆరాధించారు. అంటే నాట్యశాస్త్రం మొత్తము భగవంతుని పైనే ఉంది. అంటే శివుని యొక్క మహత్యం కానీ, లేకపోతే శక్తి స్వరూపాలు కానీ, లేకపోతే నారాయణుని మహత్యం కానీ. సో వీటన్నిటికీ ఆదిదేవుడు ఎవరు? వాళ్ళ గురువు నటరాజస్వామి. నటరాజస్వామి అంటే ఏంటి? ఈ రోజు బాబా ఏమంటున్నారు, ఈ జ్ఞానాన్ని తెలుసుకుని సేవలు చేస్తే మీ మనసు నాట్యం చేస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు అందరికీ అంటే కరెక్ట్ గా పురుషార్థం చేస్తే ఈ మనసు నాట్యం చేయడం ఏదైతే ఉందో దీన్నే అక్కడ నాట్యశాస్త్రం కింద రాశారు. ఇప్పుడు ఏదైతే మీ మనసు పాట పాడుతుందని అంటున్నారో బాబా, ఈ జ్ఞానం తెలుసుకుని ఆ సేవలు చేసి అతీంద్రియ సుఖం వల్ల, ఇదే అక్కడ సంగీత శాస్త్రం కింద రాస్తారు. ఎవరు రాస్తారు? ఈ బాబా పిల్లలే వెళ్ళి అక్కడ రాస్తారు. ఇప్పుడు ఎవరికైతే మనసు నాట్యం చేస్తుందో, ఇప్పుడు ఎవరికైతే ఈ మనసు పాట పాడుతుందో, నా మనసు నాట్యం చేస్తుందో వీళ్ళే వెళ్ళి అక్కడ శాస్త్రాలు రాసేసి వస్తారు. భక్తి మార్గంలో శాస్త్రాలు ఎలా తయారయ్యాయి అంటే, ఇక్కడ బాబా పిల్లల విశేషాత్మలు ఎవరైతే ఉన్నారో జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ యొక్క ప్రాప్తుల్ని అనుభూతిని అనుభవం చేసుకున్నారో ఇవే అక్కడ ఎమర్జ్ అయినప్పుడు అప్పుడు ఆ సృష్టిలో అప్పుడు ఆ సామాన్య ప్రజలకు పామరులకు అర్థం కావడం కోసము ఇదే జ్ఞానం మళ్ళీ అక్కడ ఆ రూపంలో వస్తుంది. ఇప్పుడు సంగమ యుగంలో ఏం జరుగుతోంది? ఈ జ్ఞానం అన్నది డైరెక్ట్ గా వస్తుంది. అంటే పరమాత్మ అవతరించి ఇదిగో ఇది మురళి అని చెప్పి డైరెక్ట్ గా ఒరిజినల్, ఇది పుస్తకాలు మన ఎదురుగా ఉన్నాయి. సో ఈ రోజు ఆ ఒరిజినల్ చదివే అవకాశం మనకు వచ్చింది. ఒకసారి బాబా ఒరిజినల్ చదువుతున్నామన్న తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అని చెప్పి గనక సంస్కారాలు రికార్డ్ చేసుకుంటే ద్వాపరం వచ్చినప్పుడు వెళ్ళి ఆ బైబిల్ ఖురాన్ చదువుకుంటూ కూర్చుంటారు. సో ఒరిజినల్ చదివే అవకాశం వచ్చింది కాబట్టి ఒరిజినల్నే పట్టుకోవాలి, ఇంకా మిగిలినవన్నీ పక్కన పెట్టాలి. సో ఒరిజినల్ చదివే అలవాటు. అందుకే నేను మాటి మాటికి మీ చేత పుస్తకాలు ఈ రోజు తీస్తుంటే చాలా మందికి నచ్చకపోవచ్చు.
ఏమైనా అక్కయ్య పుస్తకాలు తీయమంటది, చదవమంటది. సో ఇప్పుడు ఈ రోజు మీకు ఇది నచ్చకపోవచ్చు, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రోజు మీకే అనిపిస్తుంది మంజులక్కయ్య మంచి పని చేసిందని. సో కొన్ని కొన్ని విషయాలు ఎందుకు అంత టఫ్గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అంటే మీకు తెలియకపోవడం వల్ల. సో ఇప్పుడు మీకు తెలియదు, కానీ రేపటి రోజున అరే నేను ఈ రోజు ఒరిజినల్ చదివాను కాబట్టి నేను ఇతర ధర్మాల్లోకి వెళ్ళి ఆ బైబిలు ఖురాన్ చదువుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. ఎందుకు అవి చదువుకోవాల్సిన అవసరం, ఎందుకు చదవకూడదంటే అసంపూర్ణ జ్ఞానం అది. బైబిలు ఖురాన్లో మీకు ప్రకృతి గురించి లేదు, పరమాత్మ గురించి ఉంది. ఆత్మజ్ఞానం గురించి పూర్తిగా లేదు. ఆత్మ పరమాత్మలో ప్రకృతి గురించి లేదు. మన్మనాభావ ఉంది కానీ మధ్యాజీభవ లేదు. అంత అసంపూర్ణ జ్ఞానాన్ని చదువుకోవాల్సిన అవసరం మనకేంటి? ఒరిజినల్ జ్ఞానమే చదువుతాం. అందుకే మాటి మాటికి నిజాయితీగా పుస్తకాలు తీయండి అని చెప్పడానికి కారణం అదే. ఈ రోజు బాబా యొక్క ఒరిజినల్ జ్ఞానం ఇది. ఆ ఒరిజినల్ జ్ఞానాన్ని మన కళ్ళతోటి చూసి, నేత్రాలతో చూసి, చదివి అర్థం చేసుకునే విశేష జన్మ. అప్పుడు ఏమవుతుంది? కల్పమంతా ఒరిజినల్ జ్ఞానంతోనే బతికేస్తాం. ఇప్పుడు గనక మనం అది కరెక్టా, ఇది కరెక్టా, వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని అటు ఇటు వెళ్ళిపోయామంటే ఆ ఇస్లాం క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోతాం. అవి చదువుకుంటూ కూర్చోవాలి. సో బాబా మనకి సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు సంపూర్ణ జ్ఞానమే చదువుదాం. సో ఈ బాబా పిల్లలే అక్కడికి వెళ్ళి ఈ జ్ఞానం ఇప్పుడు వాళ్ళ ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉంది కాబట్టి అది మళ్ళీ ఎమర్జ్ అయినప్పుడు అక్కడ కూర్చుని ఆ పామరుల కోసము, ఆ సామాన్య ప్రజల కోసము, ఆ ధర్మాన్ని బోధించడం కోసం అని చెప్పేసి భగవంతుడి ఆరాధన అన్నది నవవిధ భక్తి మార్గాల్లో బయటికి తీసుకొస్తారు. ఇది యాక్చువల్గా జరిగేది. సో ప్రణీత్ అక్కయ్య అర్థమైందా? హలో అక్కయ్య అర్థమైందా? అర్థమైంది అక్క. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి ఎవరికైనా ప్రశ్నలు కానీ, లేదు అర్థమైంది, అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అని మళ్ళీ చెప్తాను. ఎందుకంటే స్పష్టత రావాలి మనకి. శివలీలక్కయ్య మీరు ఏదో మెసేజ్ పెట్టారు, నాకు ఇక్కడ అర్థం కాలేదు. శివలీలక్కయ్య ఒక్కసారి ఆన్ ఓకే. ఇక్కడ ఏం రాశారు మీరు? రామాయణం అంటే ఆత్మ రాముని, రామాయణం అంటే ఏ పాత్ర లేవు, ఆత్మరాము యొక్క ప్రయాణం అని అవును, మరి భగవంతుని అవతరణ యొక్క కావ్యం. ఆత్మారాముడు అంటే భగవంతుని యొక్క అవతరణ యొక్క కావ్యం. అది అవతరించి ఏం చేస్తాడని చెప్పారు. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ఆయన వచ్చి ఏమైతే చేస్తున్నాడో దాన్నే అక్కడ ఋషులు కథ రూపంలో రాశారు. ఓ పని చేయండి, మీరు తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి, లేకపోతే నాతోటి మనం ఇద్దరం ఒక జ్ఞాన చర్చ పెట్టుకుందాం, క్లారిటీ వచ్చేస్తాం. ఓకే, ఇంకెవరైనా? సరే, మరి మైక్ ఆఫ్ చేసేయండి, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీ వచ్చిందా? సో నాట్య శాస్త్రం, సంగీత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, పౌరాణిక గాథలు అన్నిటికీ బేస్ సంగమయుగము. ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో ఏదైతే నడుస్తుందో దాన్నే అక్కడ రాశారు. వాయు పురాణము, అగ్ని పురాణము, జల పురాణం, ఇవన్నీ ఏంటి? ప్రకృతి యొక్క ఇది. ప్రకృతి ఏ రకంగా ఈరోజు మనకు సహయోగం ఇస్తుంది అంటే సృష్టి అన్న నాటకంలో ప్రకృతి యొక్క పాత్ర, అవి ఏ రకంగా మనకి ఆత్మకి సహయోగం ఇస్తాయి, పరమాత్మది. ఇవన్నీ వాయు పురాణము, ఈ పురాణం, అన్ని పురాల్లో వచ్చేటే మొత్తం బేస్ అంతా ఇది, కథంతా మనది, బాబాదే. ఇంకా ఓం శాంతకయ్య. ఓం శాంతి. ఎవరు మాట్లాడేది? నేను శోభక్కయ్యనక్క. అమ్మ చెప్తాను. కానీ అక్కయ్య, అమృత వేళ అవ్యక్తములు చదువుకుంటే అసలు మనసు పులకరిస్తుంటది అక్కయ్య. అంటే అప్పుడు ఇదేనేమో నాట్యం చేయడం అన్నది. మనసు నాట్యం చేస్తే అసలు ఎట్లా ఉంటదంటే అసలు అసలు మనం ఎంత సంతోషం అనేది ఉంటదంట అక్కయ్య అప్పుడు అమృత వేళ చదువుకున్నప్పుడు. సో అమృత వేళ అంటే ఏ వేళ? 4 నుండి. ఇప్పుడు మనం బేహద్దులోకి వెళ్ళిపోవాలి. యుగమే అమృత వేళ. యుగమే. మనం భక్తుల మాదిరి పొద్దున 3 నుంచి 5 వరకు అమృత వేళ అని చెప్పి భక్తుల్లాగా హద్దులోకి వెళ్ళొద్దు. జ్ఞానుల మాదిరి
యుగమే అమృత వేళ. మీరు మురళి అన్నది ఏ సమయంలో ఆత్మిక స్థితిలో చదివినా గాని అతీంద్రియ సుఖాన్నే మనసు నాట్యం అన్నది సింపుల్ భాషలో చెప్పారు. సో ఈ మనసు నాట్యం చేయడానికి కారణం ఎవరు? ఆ పరమశివుడే. సో అందుకే ఆయనని నటరాజస్వామి అన్నారు. చిదంబరంలో ఆయన యొక్క స్మృతి చిహ్నం ఉంది. ఈ రోజు నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసే వాళ్ళందరికీ గురువు ఎవరు? ఆ పరమశివుడే, ఆ నటరాజస్వామి. సో వాళ్ళంతా చిదంబరంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క మొదటి పర్ఫార్మెన్స్ అక్కడే చాలా మంది ఇస్తూ ఉంటారు. సో అంటే ప్రతిదానికి గురువు ఎవరంటే ఆ పరమశివుడే. సో ఇక్కడ మనస్సు ద్వారా ఏదైతే జరుగుతుందో ఈ రోజు మన రాజయోగులకి, అదే ఆ భక్తి ద్వాపర కలియుగాలు వచ్చినప్పుడు అదే శివుని ఆరాధన అన్నది ఈ నాట్యశ అంటే నవవిధ భక్తి మార్గాల్లో జరుగుతుంది. నాట్యము, సంగీతము, దానాలు, పూజలు ఇవన్నీ. కానీ అప్పుడు ఏంటంటే అది సత్వగా ఉంటుంది. తమోగై వ్యాపారం అయినప్పుడు ఆయన దిగిపోతాడు. దిగిపోయి మళ్ళీ దాన్ని సరిదిద్దుతాడు. ఎవరైతే సరిదిద్దుకుంటారో వాళ్ళే ప్రాప్తులు పొందుతారు. ఆ ద్వాపరం వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అవన్నీ రాసి మళ్ళీ ప్రతిసారి ఆయనకు అంటే ఇంకా వాళ్ళ జీవితమే ఇంకా ప్రతిసారి భగవంతునికి సహయోగులే అన్నట్టు. సో భగవంతునికి సహయోగులైతే ఏమవుతుంది? అన్ని ఖజానాలకి, ప్రాప్తులకి, సంతోషానికి అన్నిటికీ వారసులై కల్పమంతా సుఖపడతారు. ఇంకా ఇంకెవరికన్నా ఏమన్నా ప్రశ్నలు? ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవా? కొన్ని సబ్జెక్ట్ అర్థమైందా? ఈరోజు బాబా చెప్పినట్టు బాబా సాంగత్యంలో ఎలా ఉండాలా అని పొద్దుటి నుంచి సాయంత్రంకి ఏం చేయాలి రాత్రి వరకు చెప్పాను. సో ఆ సాంగత్యంలో ఉంటే స్వతహాగా శక్తులు పనిచేయడం మొదలు పెడతాయి. ఇంకా ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతమ్మ. అంటే మనం మామూలుగా అనుకుంటున్నాం కదా అక్కయ్య, రామాయణమే జరగలేదు అనేసి. రామాయణం జరిగినప్పుడు కథ రూపంగా తీసారు కదా అక్కయ్య. అంటే చిన్నప్పుడు మేము చూసినాం అన్నమాట. రామాయణం మహాభారతం అని సీరియల్ లాగా వచ్చేదన్నమాట. అదెలా సాధ్యం? రామాయణమే జరిగినప్పుడు అదే ఎలా సాధ్యం అనేసి. అవును, రామాయణం ఆల్రెడీ రాస్తుంది కదా బుక్ రూపంలో. దాన్నే బిఆర్ చోప్రా సీరియల్ గా తీశాడు. అసలు రామాయణం రాయడానికి బేసే సంగమ యుగము పరమాత్మ అవతరణ కదా. రామాయణం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, మహాభారతం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. దాన్నే ఆధారంగా తీసుకుని వాళ్ళు చెప్పారు ఆ కథల్లో ఏముందని. కానీ దాని వెనక ఉన్న అసలు జ్ఞానాన్ని చెప్పలేదు అంతే. అంటే మురళి బుక్స్ తీసుకొని అలా చేశారు అని అంటున్నారు అక్కయ్య. మురళి బుక్స్ తీసుకుని ఒకటి మీద నుంచి మన ఆత్మల్లో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఆత్మలోని జ్ఞానం అంతా రికార్డ్ అయింది అనుకోండి, రేపు ద్వాపరం వచ్చినప్పుడు మీరే రాయొచ్చు. ఋషుల మునులకు ఎట్లా తెలుస్తుంది జ్ఞానం? ఎవరా రాసిన వాళ్ళు అంటే మనమే కదా అక్కడికి వెళ్ళి రాసేది. సో మన ఆత్మలోనే జ్ఞానం రికార్డ్ అవుతోంది కదా. సో ఆ రాసిన దాన్ని బిఆర్ చోప్రా సీరియల్ గా తీశాడు. కానీ సీరియల్ తీసేటప్పుడు అది నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ యొక్క అవతరణ కింద తీయలేదు. రాముడు త్రేతాయుగంలో జన్మించి రాముడి కథ కింద తీశారు. అందుకే భగవంతుడు వచ్చి సరిదిద్దుతున్నాడు. ఎందుకు సరిదిద్దుతున్నాడు? ఈ రోజు ఆత్మ పరమాత్మని తలుచుకుంటేనే శక్తులు వస్తాయి, పాపం పోతుంది. ఇంకా దేన్ని తలుచుకున్న ఆత్మలోకి శక్తి రాదు, పాపం పోదా. కాబట్టి ఆ నిరాకారుడి గురించి చెప్పాల్సిన అవసరం, అందుకే నేను వచ్చానన్న విషయం చెప్పండి అంటుంటాడు. కానీ ఏదైతే రామాయణ మహాభారతాలు సీరియల్ తీశారో ఆ సీరియల్ తీసేటప్పుడు నిరాకారుడే లేడక్కడ. సో ఆయన నిరాకారుడు అన్న విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సింది మనమే. అంతవరకు ఆత్మలోకి శక్తి రాదు, పాపము పోదు. అర్థమైందా? అర్థమైంది అక్కయ్య. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నిరాకారుడికి పబ్లిసిటీ ఇవ్వాలి. సీరియల్ తీశారు, ఉన్న కథని ఉన్నట్టే తీసేశారు. కానీ ఈ రోజు ఇప్పుడు నేను ఒక వాక్యాలు పెట్టుకుని చెప్పాను. మరి సీత ఆ రకంగా అపహరణ అయినప్పుడు ఈ తప్పు చేయడం వల్ల ఇలా అపహరించబడింది, మన జీవితాన్ని ఈ రకంగా జీవించాలి అని ప్రస్తుతం మన జీవితం యొక్క పరిస్థితులకు సమాజాన్ని అన్వయించి చెప్పాలి. ప్రాక్టికల్ లైఫ్ అది ఇప్పుడు జరుగుతోంది. సో ఇప్పుడు మనం రాజయోగులం దాన్ని బయటికి తీసుకురావాలి. సో మనకు అర్థమైతే వంశావళికి అర్థమవుతుంది. సో మనం ప్రత్యక్షం అయిపోదు, బాబాని ప్రత్యక్షం చేయాలి మన ప్రవర్తన ద్వారా, మన జ్ఞానం ద్వారా, మన సేవల ద్వారా. ఇంకా ఇంకేమన్నా ప్రశ్నలు? సరే మరి ప్రశ్నలు ఏం లేకపోతే ఇంకా నేను ఆఫ్ చేయనా మరి?
ఓకే. థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే దెన్ వెల్కమ్. సరే మరి ఓకే. మళ్ళీ రాత్రి 8:30 కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.